పోలీస్ సాయంతో ఏపీ సీఎం చంద్రబాబు దేవినేని ఉమా వీడియో కాల్ చేసినట్లుగా తెలంగాణ టీడీపీ నేతలను గుర్తు తెలియని వ్యక్తి మోసం చేశాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని కొందరు టీడీపీ నాయకులకు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను దేవినేని ఉమా పిఏనని, సార్ వీడియో కాల్ చేస్తారని చెప్పాడు. కాసేపటికే నకిలీ ఫేస్ తో దేవినేని ఉమాల వీడియో కాల్ చేసి తెలంగాణలో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు సాయం చేయాలంటూ నగదు పంపాలని సూచించాడు. ఇది నిజమని నమ్మిన టీడీపీ నేతలు 35,000 పంపించారు. గత నెల 30న ఈ ఘటన జరిగింది. ఇక ఈ నెల 7న దేవినేని ఉమా పేరుతో ఆ వ్యక్తి మళ్లీ వీడియో కాల్ చేశాడు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఫామ్ ఇప్పిస్తానని, మీతో చంద్రబాబు మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికి వీడియో కాల్లో చంద్రబాబును పోలిన వ్యక్తి మాట్లాడాడు. తర్వాత మళ్లీ ఫోన్ చేసి అమరావతికి వస్తే చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లి పార్టీ బీఫామ్ ఇప్పిస్తానని చెప్పాడు. విజయవాడలో ఓ హోటల్లో దిగమని సలహా ఇచ్చాడు. బుధవారం సాయంత్రం ఆ వ్యక్తి మరోసారి వీడియో కాల్ చేసి చంద్రబాబు వద్దకు 8 మందికే అనుమతి ఉందని, ఒక్కొక్కరు 10,000 ఇవ్వాలనడంతో వారికి అనుమానం వచ్చింది. ఇదే సమయంలో హోటల్ సిబ్బంది బిల్లు కట్టాలని అడగడంతో మోసపోయామని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు దేవినేని ఉమాతో ఫోన్లో మాట్లాడారు. తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని చెప్పారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఏలూరు జిల్లా వాసి భార్గవ్ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. దీనిపై ఫిర్యాదు ఇస్తే పరువు పోతుందని చెప్పి తెలంగాణ టీడీపీ నాయకులు వెనుదిరిగారు. ఈ ఫేక్ వీడియో కాల్ సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఏలూరు వాసి భార్గవ్ అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఏం జరుగుతుంది విచారణలో? సాంకేతిక పరిజ్ఞానం ఎంతవరకు అందుబాటులోకి వచ్చిందో, అలాగే మోసం చేసేవారిపై అదే సాంకేతిక పరిజ్ఞానం మరింత ఉపయోగించుకునే స్థాయికి ఎదుగుతున్నారు. ప్రధానంగా ఈ కాలంలో అనే యాప్ కు సంబంధించి గూగుల్ ద్వారా ప్రత్యేకంగా మనుషుల కదలికలను, ఫోటోలు కూడా కదిలించే విధంగా చేస్తున్న వైద్యంపై సర్వత్రా కూడా అట్రాక్ట్ అవుతా ఉన్నారు. ఇప్పుడు ఇదే సాయంతో కొంతమంది మోసగాళ్లు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే మాజీ మంత్రి దేవినేని ఉమా నేరు మాట్లాడుతున్నట్టు ద్వారా చూపించి వీడియో కాల్స్ నేరుగా వాళ్ళే చేసి మాట్లాడినట్టు కూడా నమ్మకం కలిగించిన తర్వాత డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఇదే తరహాలో తాజాగా ఏలూరుకు చెందిన ఒక యువకుడు ఈ విధంగా ఫేక్ కాల్ చేసి కొంతమంది ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులతో వీడియో కాల్ చేశాడు. ఆ వీడియో కాల్ లో తొలితో దేవినేని ఉమా మాట్లాడతారంటూ పిఏ మాట్లాడుతున్నట్టు ముందు నమ్మించే తర్వాత నేరుగా దేవినేని ఉమా ఆ ఫోటో ద్వారా యాప్ ద్వారా అతని వీడియోను క్రియేట్ చేసి ఆ వీడియో ద్వారా అతను మాట్లాడుతున్నట్టు వారిని నమ్మబడడంతో స్వయంగా మాజీ మంత్రి వాళ్ళ వచ్చి తమని సాయం కోరాడని భావించి డబ్బులు కూడా సాయం చేస్తే దాదాపు 35,000 రూపాయలు అప్పటికప్పుడు ఆ చెప్పిన అకౌంట్ నెంబర్ కూడా డబ్బులు వేశారు. ఆ తర్వాత అదే వ్యక్తి మళ్ళీ ఇదే తెలంగాణకు సంబంధించిన ఎన్నికల్లో తమ సీట్లు ఇప్పిస్తామని దాని నేరుగా చంద్రబాబు తీసుకెళ్లి మాట్లాడతానంటూ కూడా మరోసారి యాప్ ద్వారా కాల్ చేశాడు. దీంతో వారు నమ్మి విజయవాడ కూడా చేరుకున్నారు. హోటల్ రూమ్ కూడా పెట్టడం జరిగింది. అయితే అక్కడ ఆ రూమ్ కి రాకుండా ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా దూరం నుంచే మాట్లాడుతూ, లేదా చంద్రబాబు కూడా లైవ్ లో ఉన్నారంటూ కూడా ఆయన దూరం నుంచి ఆయన చూపించినట్టు కూడా ఆయన వీడియోని చూపించిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు కూడా రంగంలో దిగారు. ఇప్పటికే బాగా గుర్తించినప్పుడు ఇటువంటి ముఠానికి ఎంతమంది ఉన్న అంశాలపై కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టారు. థ్యాంక్ యూ ప్రసాద్.